హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం 8 వాటర్ బబుల్స్తో ఒక బిగ్గెస్ట్ బోట్ని అయితే తయారు చేసాం. బట్ దాంట్లో అయితే స్టెబిలిటీ లేదు. బట్ ఈరోజు మనం 40 లీటర్స్ 4 క్యాన్స్ని యూజ్ చేసి స్టేబుల్ బోట్ అయితే తయారు చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే గైస్, ఆ బోట్ వచ్చేసి ఇక్కడ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోట్ గురించి అయితే నేను మీకు చెప్తాను. మీరు దీంట్లో చూసినట్లయితే వీటన్నిటిని పర్ఫెక్ట్గా ఉండేలాగా వెల్డింగ్ చేసి మరీ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ బోట్ వచ్చేసి చాలా స్టేబుల్గా ఉంటుందన్నమాట. మనం ఈవెన్ 8 వాటర్ క్యాన్స్ని యూజ్ చేసినా సరే అది వచ్చేసి స్టేబుల్గా అయితే లేకుండే. బట్ ఈ బోట్ స్టేబుల్గా ఉంటుందా ఉండదా దీన్ని అయితే మనం టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. ఈ వాగు మొత్తం నేనైతే ఈ బోట్ పైన తిరగబోతున్నాను. చూద్దాం ఇది వచ్చేసి స్టేబుల్గా ఉంటుందా లేదా నేనే వాటర్లో పడిపోతానా. లేట్ చేయకుండా ఫటాఫట్ టెస్టింగ్ అయితే చేసేద్దాం. ఫైనల్లీ బోట్ని తీసుకొని నేనైతే వాటర్లోకి వెళ్తున్నాను. చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు నా బరువుని ఆపుతుందా లేకుంటే దీనిపైన నేను కూర్చోగానే ఇది వచ్చేసి మునిగిపోతుందా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను దీనిపైన కూర్చుంటున్నా. అండ్ రీసెంట్గా మనం తయారు చేసిన 8 వాటర్ క్యాన్స్తో ఏదో బోట్ని తయారు చేసామో అది వచ్చేసి స్టేబుల్గా అయితే లేకుండే. బట్ కంపారిటివ్లీ దీన్ని కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి చాలా స్టేబుల్గా అయితే ఉంది. సో దాంట్లో ఇలా అన్నా కూడా మొత్తం కింద పడే స్టేజ్ అయితే ఉండే. బట్ దీంట్లో వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు వాటర్ మధ్యలోకి అయితే వెళ్తున్నా. చూద్దాం వాటర్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి స్టేబుల్గా ఉంటుందా లేదా అటు ఇటు పడిపోతుందా. ఇప్పుడు వాటర్ మధ్యలోకి అయితే వెళ్తున్నా. గాయ్స్, వాటర్ మధ్యలోకి అయితే వచ్చేసాం. అయినా సరే మన బోట్ వచ్చేసి చాలా స్టేబుల్గా అయితే ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీళ్ళ పైన అయితే ఫ్లోట్ కాగలుగుతున్నాం. వావ్. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. Ooh, I've been on the flex since flex on. Neighborhood all in your eardrums. అండ్ మనం కొన్న ఇంటెక్స్ బోట్ ఏదైతే ఉందో దాంతో వచ్చిన థ్రెడ్ ఇది. దాన్నే యూజ్ చేస్తున్నా ఫ్లోట్ కావడానికి, అటు ఇటు డైరెక్షన్ తీసుకోవడానికి. సో ఇది వచ్చేసి సూపర్గా అయితే వర్క్ చేస్తుంది. 2000 years later. గైస్, మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనం వాటర్ మధ్యలోకి అయితే వచ్చేసాం. అయినా సరే మన బోట్ వచ్చేసి చాలా స్టేబుల్గా ఉందన్నమాట. సో మనం క్యాంపింగ్ చేద్దామని అనుకున్నాం కదా, మనం 8 వాటర్ క్యాన్స్ని యూజ్ చేసి ఏదైతే బోట్ని తయారు చేసామో దానిపైన. సో దానిపైన అయితే ఇంపాసిబుల్. బట్ ఆ బోట్కి మనం ఈ వాటర్ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కనుక అటాచ్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది. అండ్ మనం 12 అవర్స్ అయినా సరే 24 అవర్స్ అయినా సరే మనం క్యాంపింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో 12 అవర్స్ క్యాంపింగ్ చేద్దామా 24 అవర్స్ చేద్దామా కామెంట్ అయితే చేయండి. ఫటాఫట్ నేను ఇప్పుడు ఒడ్డుకి వెళ్తున్నా. గైస్, ఫైనల్లీ చూసారు కదా, మనం తయారు చేసిన ఈ బోట్ ఏదైతే ఉందో చాలా స్టేబుల్గా అయితే ఉంది. సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఫటాఫట్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఇటువంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్లు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు మిస్ అవ్వకుండా ప్రతి కొత్త వీడియోని చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఈ వీడియో కనుక 1000 లైక్స్ వచ్చినట్లయితే ఇలాంటివే 8 క్యాన్లు తీసుకొచ్చి మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కట్టి దాన్ని అయితే దీంట్లోకి దించబోతున్నాము. సో ఫటాఫట్ గైస్ మీరైతే వీడియోని లైక్ అయితే చేసేయండి. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.